హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనలో చాలామంది పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారు కదా! ఇప్పుడు అసలు ఒకప్పుడు నా ఫేస్ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ పిగ్మెంటేషన్ వల్ల చాలా చిరాకుగా ఉంది. అసలు మొహం కూడా చూసుకోవాలనిపించట్లేదు. ఇబ్బందిగా ఉంది అని బాధపడే వాళ్ళకి నేనైతే ఈరోజు ఒక మంచి టిప్ అయితే తీసుకొచ్చాను. అది మీరు ఒక 1 వీక్ గనుక అప్లై చేశారనుకోండి, మీ మొహం పైన అసలు ఒక్క మంగు మచ్చ కూడా ఉండదు. మంచిగా నీట్‌గా అవుతుంది. ఒకప్పుడు మీ ఫేస్ ఎలా ఉండేదో అలా అవుతుందండి. అసలు మంగు మచ్చలు ఎందుకొస్తాయంటే మెయిన్‌గా మన స్కిన్‌లో మెలనోసైట్స్ అనే కణాలుంటాయి. ఇవి ఏంటంటే మెలానిన్ అనే పిగ్మెంట్‌ని ఉత్పత్తి చేస్తాయి. సో, దానివల్ల ఏంటంటే మన స్కిన్‌కి న్యాచురల్‌గా అయితే కలర్ వస్తుంది. అలా కాకుండా ఈ మెలనోసైట్స్ ఏం చేస్తాయంటే మెలానిన్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే మనకు చాలా అంటే మనం డైలీ చేసే పనిలోనే మనకు మెలానిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. మనం ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా మనకు మెలానిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి మనకు మంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు ప్రెగ్నెన్సీ ఉమెన్స్‌లో కూడా చాలా మందికి హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది. దానివల్ల కూడా మనకు ఈ మంగు మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఏంటంటే మనకు మేకప్ ప్రొడక్ట్స్ వాడతాం కదా! ఆ మేకప్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు కూడా మనం బ్రాండెడ్‌వి వాడకుండా నార్మల్‌వి వాడినప్పుడు కూడా దానివల్ల కూడా మనకు ఈ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మనం ఎలా క్యూర్ చేసుకోవాలో మనకు అంటే ముందు అంత ఐడియా ఉండదు కదా! సో, అంటే పనులు ఉంటాయి. ఎండలో ఎళ్ళాల్సి వస్తుంది. కంపల్సరీగా ఎండలో ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఇంకా చేసేదేం లేక మార్కెట్లో దొరికే క్రీమ్స్ అయితే వాడుతూ ఉంటాము పిగ్మెంటేషన్‌కి. అవైతే అస్సలు వాడొద్దండి. ఎందుకంటే అందులో స్టిరాయిడల్ డ్రగ్స్ యాడ్ చేస్తారు. సో, దానివల్ల ఇంకా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. అందుకని అస్సలు యూజ్ చేయొద్దు. ఇలా అయితే న్యాచురల్‌గా వాడండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. దానికోసం నేనేం చేశానంటే ఇక్కడ ఒక ఆలూని తీసుకొని దాన్ని మంచిగా గ్రేట్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకొని, గ్రేట్ చేసుకొని దాని నుండి మంచిగా జ్యూస్ తీసుకున్నాను. ఆ జ్యూస్‌లో కొద్దిగా రోజ్ వాటర్ అండ్ కొద్దిగా హనీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. మీకు ఎలాంటి టైం కూడా పట్టదు. అంతే ఇంకా ఆ జ్యూస్‌లో మనకు కాటన్ బాల్ తీసుకొని మనకు ఫేస్ పైన కానీ, బాడీ పైన కానీ ఎక్కడైతే మంగు మచ్చలు ఉంటాయో అక్కడ మనం అప్లై చేసుకోవాలి. ఇలా గనక ఒక 1 వీక్ అప్లై చేశారనుకోండి, మీకు చాలా రిజల్ట్ తెలుస్తుంది. ప్లీజ్ మార్కెట్లో దొరికే క్రీమ్స్ అయితే అస్సలు వాడకండి. అవి చాలా డేంజరస్ అనమాట మన స్కిన్‌కి. తప్పకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకొని వాడండి. మీకైతే కంపల్సరీగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ జ్యూస్ అనేది ఓన్లీ పిగ్మెంటేషన్‌కే కాదండి. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఇది వాడడం వల్ల. మనలో చాలామంది కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతుంటారు కదా! వాళ్ళకైతే బెస్ట్ సొల్యూషన్ అండి. తొందరగా ఒక 1 వీక్‌లో తగ్గాలంటే ఈ జ్యూస్‌ని కంపల్సరీగా అప్లై చేసుకోండి డైలీ. మీకైతే వితిన్ 1 వీక్‌లో రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు ఉంటాయి కదా! ఆ మచ్చలు పోగొట్టడానికి కూడా ఈ జ్యూస్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ట్యాన్‌ని కూడా రిమూవ్ చేసి మనకు ఫేస్ గానీ, మెడ గానీ చాలా నీట్‌గా చేస్తుంది. మన స్కిన్‌ని కూడా చాలా వైట్‌గా చేస్తుంది. వైట్‌గా అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. చాలామందికి మనలో వైట్ అవ్వాలని ఉంటుంది కదా! వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అండి. ఇది గనక మీరు డైలీ అప్లై చేశారనుకోండి, మీ స్కిన్ టోన్ కూడా చాలా బాగా చేంజ్ అవుతుంది. మంచిగా వైట్‌గా అవుతారు. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.